యోహాన్ రాసిన సువార్త 8 అధ్యాయం 12 వచనం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు తన వెంబడించేవారు, తనని నమ్మినటువంటి వారు ఎక్కడికి ఎలా జీవించాలి అనే విషయాలు ఆయన స్పష్టంగా మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వారులారా, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యమైన విషయం. ఆయన ఈ లోకంలోనికి రక్షకునిగా వచ్చినప్పుడు ఆయన సత్యమును మరియు సజీవమైన వాక్యంగా ఆయన ఉన్నాడు. ఆయన చీకటితో ఉన్నటువంటి ఈ లోకాన్ని వెలిగించాలని ఆయన యేసుక్రీస్తు వారు తన తండ్రి ఈ లోకానికి పంపించడం వల్ల ఈ లోకానికి వెలుగు ఇవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని పెట్టారు. మనం ఒక కొవ్వొత్తిని వెలిగించినప్పుడు ఆ కొవ్వొత్తి మరలా అనేక కొవ్వొత్తులను వెలిగించింది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగుగా వచ్చి అనేక మంది జీవితాలను వెలిగించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఆయన వెంబడిస్తున్నామని చెబుతున్నటువంటి మనం, ఆయన ఆరాధిస్తున్నామని చెబుతున్నటువంటి మనం, ఆయన నమ్ముకున్నామని చెబుతున్నటువంటి మనం చీకటిలో మనం నడవకూడదు. దేవుని బిడ్డలారా, వెలుగులో నడవాలని బైబిల్ సెలవిస్తాము. కాబట్టి మనలో ఉన్న చీకటి జీవితాన్ని ఇప్పటికైనా సరే విడిచిపెట్టి వెలుగులో నడిచి ఈ లోకానికి వెలుగుగా ఉంటూ అనేక మందిని వెలిగించేవారుగా మనం ఉంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఊళ్ళో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుని స్తోత్రాలు, మహాపరిశుద్ధులని కొందనాలు. మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితాన్ని మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండుడని వారితో చెప్పినని మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ప్రభా, మిమ్మల్ని నమ్ముకుని చీకటిలో నడవకుండా వెలుగులో నడిపించబడ్డానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క చీకటి క్రియను తీసివేయమని ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి వ్యక్తి వెలిగించబడి వెలుగులో ఉండే విధంగా కృప చూపించమని కోరుకున్నాం. ఈ దినపు వివాహ దినాలు, పుట్టినరోజులు, నేను కుటుంబ అవసరతలు, పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, ఉద్యోగ బాధ్యతలు అన్నింటిలో కూడా మీరే తోడుగుండి మిమ్మల్ని మహింపరచుకుని మీరే సహాయం చేసి దాని దీవంతో నింపమని మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని మహింపరిస్తే ప్రార్థన చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.